మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సమాచారాన్ని సేకరించింది సిట్. ముగ్గురు నిందితులను 3 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు రోహిత్ రెడ్డి డ్రగ్స్ సంబంధాలపై కూపీలాగారు. పెడ్లర్స్ తో ఉన్నటువంటి సంబంధాలపై సమాచారాన్ని సేకరించింది సిట్ టీం. రోహిత్ రెడ్డి గత 5 నెలల్లో 10 సార్లు దుబాయ్ వెళ్లినట్టుగా గుర్తించింది. ఈ క్రమంలోనే దుబాయ్లో డ్రగ్స్ పార్టీలపై కూడా కూపీలాగింది. అలాగే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో గతంలో డ్రగ్ పార్టీల్లో పాల్గొన్న వారిని గుర్తించింది. ఢిల్లీ వ్యాపారి నమితా శర్మతో పైలట్ రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై ఆరా తీసింది సిట్. కాల్పుల విషయంపై రెండోసారి కస్టడీ విచారణలో ఫోకస్ పెట్టింది. ఆ రోజు మీటింగ్ లో జరిగిన డిస్కషన్ ఏంటి, వ్యాపారులు రాజకీయ నేతలు అందరూ కలిసి మాట్లాడుకున్న అంశాలేంటి అన్న దానిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇక ముగ్గురు నిందితుల కస్టడీ నేటితో ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు.